आज से एयर में ये नहीं है, दही है। Download and subscribe to ETV Win. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సదస్సులో చంద్రబాబు వెల్లడి. 2 రోజుల్లో డిక్లరేషన్. ఏపీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదురు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం. ఢిల్లీ చిట్చాట్లో రేవంత్ ఆరోపణలపై మండిపడిన కేటీఆర్. బనకచెర్ల నుంచి దృష్టి మరల్చేందుకే నిరాధార విమర్శలు చేస్తున్నారని ఆక్షేపణ. ఢిల్లీ బెంగళూరులో 85 ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు. విస్తృత తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు లేవని తేల్చిన పోలీసులు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో సుప్రీంకోర్టుకు జస్టిస్ యశ్వంత్ వర్మ. అభిశంసనకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ పిటిషన్. భారత్లోకి మాదక ద్రవ్యాలు పంపేందుకు పాక్ కుట్ర. పంజాబ్ సరిహద్దుల్లో అడ్డుకున్న బీఎస్ఎఫ్. 6 డ్రోన్లు స్వాధీనం చేసుకున్న బలగాలు. 2023-24లో బీసీసీఐకి కాసుల పంట. మొత్తం మార్జిన 9,741 కోట్ల రూపాయలు. ఒక్క ఐపీఎల్ నుంచే 5,761 కోట్లు వచ్చినట్లు వెల్లడి. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తులో గేమ్ చేంజర్గా నిలవనుందని చెప్పారు. ప్రకృతిని కాపాడటం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇంధన తయారీ ఖర్చును తగ్గించడంపై యువత దృష్టి సారించాలని సూచించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం ఎనర్జీ కంపెనీల ఎండీలు, సీఈఓలతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. 2030 నాటికి ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ తయారీ లక్ష్యంగా నిర్దేశించినట్లు వెల్లడించారు. హరిత ఇంధన తయారీ విషయంలో ఏపీకి చాలా అనుకూలతలు ఉన్నాయన్న సీఎం హరిత ఇంధన తయారీలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుని ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. Recently in Amravati, we started Quantum Valley focusing artificial intelligence. Now today, I am very happy. We are focusing Hydrogen Valley starting from here. One is Quantum Valley, quantum computing, technology with deep tech, everything. How to protect environment. There you need green energy and also downstream industries, total ecosystem. You can imagine if you can protect nature and you can use technology in a big way, sky is the limit for development. Or otherwise we'll have all problems. That is where 2 valleys are coming here. One is Quantum Valley for computing and also technology. One is Green Hydrogen Valley from here to protect nature for sustainability. Our youngsters are also here. Continuously you will think you will get so many solutions. How to get best solution for reducing the cost, thereby affordability. That is only a game changer. There I am saying today, after today, tomorrow, all discussions will conclude. We will declare Amaravati Green Hydrogen Declaration 2025. ప్రజల నుంచి చెత్త పన్నులు వసూలు చేసిన గత వైసీపీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను కొండలా పేర్చినట్టు తిట్టిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆరోపించారు. అక్టోబర్ 2 నాటికి ఏపీ వ్యాప్తంగా ఉన్న చెత్తను పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పారు. అనంతపురంలో మున్సిపల్ డంప్ యార్డులో బయో మైనింగ్ను ప్రారంభించిన మంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రాభివృద్ధి జరిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వచ్చే 2 ఏళ్లలో ఏపీలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. మున్సిపల్ శాఖ తీసుకుంటే గత ప్రభుత్వం అనేకమైన అవకతవకలు చేసింది. డంప్ యార్డ్ కొండలు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఏ మున్సిపాలిటీకి పోయినా కొండలు మిగిలిచ్చేసిపోయారు. 10,000 కోట్లు అప్పు చేయటమే కాదు, చెత్త కూడా వదిలేసిపోయారు. చెత్త పన్నేశారు కానీ చెత్త తీలా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పడం, మాట తప్పకుండా తీసేయటం జరిగింది. అయితే ఈ లెగసీలని చూస్తే 85 లక్షల టన్నుల చెత్త మిగిలిపోయింది. 85 లక్షల టన్నులు, 10 లక్షల కోట్ల అప్పుతోటే 85 లక్షలు. వచ్చే అక్టోబర్ 2వ తేదీ అంటే రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నులు తొలగించాలని ఆదేశించారు. దాని మీద యాక్చువల్ వర్కౌట్ చేసి టెండర్లు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచాము, వాళ్ళందరికీ ఇచ్చాం. రోజుకి 46,000 టన్నుల లెగసీని బయటికి పంపిస్తున్నారు. 85 లక్షల టన్నులలో 85 లక్షల్లో 50 లక్షలు పూర్తి చేసాం, మరొక 35 లక్షలు చేయాలి. అవి కూడా వచ్చే అక్టోబర్ 2కి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. అంతేకాదు లొంగిపోవడానికి సమయం ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు తీర్పును సవాలుపై మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం అరెస్టు చేయకుండా ఛార్జిషీట్ ఎలా దాఖలు చేశారని సిట్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. వారి వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. సంచలనంగా మారిన కడప జిల్లా గండికోట విద్యార్థిని హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గురువారం రాత్రి విద్యార్థిని సోదరుడు సురేంద్ర, మరో వ్యక్తి కొండన్నను పోలీసులు విచారించి పంపించేశారు. అమ్మాయిని బాగా కొట్టి చంపారని నిర్ధారించుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. గండికోట రంగనాయక స్వామి ఆలయం వద్ద బ్యాగ్ దొరకడం, విద్యార్థిని మృతదేహం మరో చోట లభ్యం కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిని ఒక చోట చంపి మరో చోట పడేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా అమ్మాయి కుటుంబం గండికోటకు వచ్చిన అల్లరి మోకలపై అనుమానంతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోసారి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. బనకచర్ల విషయంలో అడ్డంగా దొరికిపోయిన సీఎం రేవంత్ రెడ్డి ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకు చిట్చాట్ పేరిట తనపై నిరాధార ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. జీవితంలో ఏనాడు తాను సిగరెట్ కూడా తాగలేదన్నారు. డ్రగ్స్ ఆరోపణలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఆధారాలు బయటపెట్టాలన్నారు. అవసరమైతే ఏ పరీక్షకైనా సిద్ధమని కేటీఆర్ తేల్చి చెప్పారు. తాను ఏపీ మంత్రి లోకేష్ను కలవలేదన్న కేటీఆర్ కలిసినా తప్పేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వల్ల యూట్యూబర్లకు మినహా ఎవరికీ లబ్ధి చేకూరలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రోత వార్తలు, రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్ చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు. టన్నుల కొద్ది కేసులు పెట్టాడు. 20 నెలల్లో టన్నుల కొద్ది కేసులు. గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా? ఇంకో మాట అంటాడు, నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమన్నా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగన? లోకేష్ ఏమన్నా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు, కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు తెలియక అడుగుతా. హైదరాబాద్ మినహా ఇతర నగరాల అభివృద్ధిపై ప్రస్తుత ప్రభుత్వాల దృష్టి సారించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతమైందన్న ఆయన వరంగల్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. రేపు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శిస్తారని తెలిపారు. వ్యాగన్లు కడిగే పరిశ్రమ వచ్చిందన్న బీఆర్ఎస్కు కేంద్రం చేపట్టిన చర్యలు చెంపపెట్టంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్లో ఏర్పాటు చేయబోయేటువంటి
రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ RMU, ఈ RMUకు వారు స్వయంగా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 60-70% పనులు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత వేగవంతంగా ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకొని నేను కూడా ఎవ్రీ 10 days 15 days ఆ యొక్క నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా దాన్ని నిర్మాణం చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రధానమంత్రి గారు రైల్వే శాఖకి ఇవ్వడం జరిగింది. అక్కడ రైల్ ఇంజన్స్, రైల్ కోచ్లు, రైల్ వ్యాగన్స్ ఈ 3 కూడా ఉత్పత్తి అయ్యే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీ సహా బెంగళూరులోని 80కి పైగా ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీలోని 45 పాఠశాలలు, బెంగళూరులోని 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలల్లో భారీగా పేలుడు పదార్థాలను అమర్చామని, బాధపడేందుకు మీరంతా అర్హులంటూ ఆగంతకులు ఒకేసారి ఈమెయిల్లు పంపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగి పాఠశాలలను ఖాళీ చేయించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా 4వ రోజు ఢిల్లీలోని స్కూళ్లకు మెయిల్స్ రావడంతో టీచర్లు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్స్, VPNల ద్వారా దుండగులు ఈ హెచ్చరికలు పంపుతున్నారని, డార్క్ నెట్ వాడకం వల్ల వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో గురువారం ఢిల్లీలో భద్రతా సంస్థలన్నీ 10 ప్రదేశాల్లో మాక్ డ్రిల్లు నిర్వహించాయి. కేరళ నర్స్ నిమిషప్రియను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నిమిషను క్షేమంగా స్వదేశానికి తిరిగి రప్పించడం సహా ఆమె కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అటార్నీ జనరల్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు నివేదించారు. 2017లో MN పౌరుడి హత్య కేసులో పాలక్కాడ్ జిల్లాకు చెందిన నర్సు నిమిషప్రియకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. MN చట్టం ప్రకారం మృతుని కుటుంబం డబ్బు తీసుకుని క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉండగా ఆ దిశగా నిమిష కుటుంబం, కేంద్రం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు గడువు కావాలని నిమిష కుటుంబం, కేంద్రం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన MN కోర్టు ఆమెకు విధించిన ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా నిలిపేసింది. ఈ నేపథ్యంలో హత్యకు గురైన వ్యక్తి కుటుంబంతో సంప్రదింపులు జరిపేందుకు కేరళ మత పెద్దతో కూడిన బృందం MN వెళ్లేందుకు అనుమతించాలని సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలోనే కేంద్రం వాదనతో సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. INS నిస్తార్ నౌకాదళంలో చేరింది. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో INS నిస్తార్ను జాతికి అంకితం చేశారు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ K. త్రిపాఠి, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆపదలో చిక్కుకునే జలాంతర్గాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో INS నిస్తార్ను రూపొందించినట్టు ఈ నౌకను జాతికి అంకితం చేసిన తర్వాత సంజయ్ సేత్ తెలిపారు. ప్రత్యేక డైవింగ్ టీం, హెలికాప్టర్, బహుళపక్ష వినియోగ డెక్లు INS నిస్తార్ ప్రత్యేకతలని తెలిపారు. హిందుస్థాన్ షిప్యార్డ్లో నిర్మించిన ఈ నౌక బరువు 10,500 టన్నులు కాగా పొడవు 120 మీటర్లు ఉంటుందన్నారు. INS నిస్తార్ తయారీకి 80% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించినట్టు చెప్పారు. ఇంట్లో కరెన్సీ కట్టలో భారీగా బయటపడి అవినీతి ఆరోపణలు చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన ఇంట్లో నోట్ల కట్టలు నిజమేనని సుప్రీంకోర్టు కమిటీ తేల్చగా న్యాయమూర్తి పదవి నుంచి అభిశంసించేందుకు కేంద్రం ఎంపీల సంతకాలు తీసుకుంటున్న వేళ ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలను పాటించలేదని జస్టిస్ యశ్వంత్ వర్మ ఆరోపించారు. తనను పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారించకుండానే సుప్రీంకోర్టు మాజీ CJI సంజీవ్ ఖన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విచారణ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. విచారణ కమిటీ కూడా సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను చెల్లనిదిగా పరిగణించాలని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును కోరారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనుండగా జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వేళ జస్టిస్ వర్మ సుప్రీంలో పిటిషన్ వేశారు. పంజాబ్ సరిహద్దుల నుంచి మరోసారి భారత్లోకి డ్రగ్స్ను సరఫరా చేయాలని యత్నించిన పాకిస్తానీ నార్కో టెర్రర్ సిండికేట్ కుట్రను BSF వమ్ము చేసింది. పాక్ నుంచి భారత్ వైపు డ్రోన్ల ద్వారా మరోసారి డ్రగ్స్ చేరవేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని BSF దళాలు భగ్నం చేశాయి. గత రాత్రి పంజాబ్లోని అమృత్సర్ సరిహద్దుల వెంబడి 6 DJI మావిక్, 3 క్లాసిక్ డ్రోన్లు రాగా భద్రతా దళాలు కూల్చివేశాయి. 4 ప్యాకెట్లలో సుమారు 2.5 కిలోల అనుమానిత హెరాయిన్ పట్టుకున్నాయి.
తొలుత పాకిస్తాన్ నుంచి అమృత్సర్ వైపు ఒక డ్రోన్ను రావడాన్ని బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. వెంటనే ఆ డ్రోన్పై కౌంటర్ డ్రోన్ వ్యవస్థతో కూల్చివేశాయి. కొద్దిసేపటికే రారన్వాలా కుర్ద్ గ్రామం వద్ద మరో డ్రోన్ను గుర్తించిన బలగాలు దానిని నేలమట్టం చేశాయి. ఈ 2 ఘటనల్లో దాదాపు 2.5 కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నాయి. గోవా గవర్నర్గా నియమితులైన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి పొలిట్ బ్యూరోకు రాజీనామా చేశారు. రాజ్యాంగబద్ధ పదవి చేపడుతున్నందున అశోక్ గజపతిరాజు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో తనకు అనేక అవకాశాలు కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా లేఖలను అధినేత చంద్రబాబు పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పంపారు. అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత వేటాడిన జింక కళేబరం లభించింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద జింక కళేబరాన్ని గుర్తించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. చిరుత దాడిలో జింక చనిపోయినట్టు గుర్తించిన అటవీశాఖ అధికారులు అలిపిరి నడక మార్గం 2వ కర్మ రహదారిలో వెళ్లే భక్తులను అప్రమత్తం చేశారు. గడిచిన 2 రోజులుగా ఎస్వి జూ పార్క్ నుంచి అలిపిరి కాలినడక మార్గం వరకు పలు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్టు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆ నేపథ్యంలో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. వేల కోట్ల కుంభకోణం జరిగి అంతర్జాతీయ కేసుగా మారిన మద్యం కుంభకోణంపై ఈడీ ఇంకా ఎందుకు విచారణ జరపట్లేదని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాలని కోరారు. బిగ్ బాస్ అండతో 3,200 కోట్ల దోపిడీ చేసిన ఆర్థిక నేరగాళ్ల అంతం చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల ఏరివేతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అలానే మద్యం కుంభకోణం సూత్రధారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సోమిరెడ్డి సూచించారు. ఇంటర్నేషనల్ స్కామ్, దుబాయ్ నుంచి మనీ రూటింగ్, ఇవన్నీ దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు, ఐఏఎస్లు జైల్లో ఉన్నారు. ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో 3,200 కోట్లు ఇప్పటికి లెక్క తేలింది. ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా? బరి తెగించిన స్కామ్ ఇది, మనుషుల ప్రాణాలు తీసిన స్కామ్. 3,200 కోట్లు ఒకటే కాదు, 30,000 మంది ప్రాణాలు బలిగి ఉన్నది ఇల్లిసిట్ లిక్కర్. ప్లస్ లక్షల మందిని బెడ్ రిడన్, హాస్పిటలైజ్ అయిపోయినారు, పనికి రాకుండా పోయినారు. ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం, దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ టెర్రరిస్టులని ఎట్లా అంతం చేశారో ఇట్లా ఎకనామిక్ టెర్రరిస్టులు కూడా మోడీ గారు సీరియస్గా తీసుకొని అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ అంటే ఎన్నుకుంటే వాళ్ళే ఇటువంటి బరితెగింపుకి పాల్పడితే పరిణామాలు ఎట్టుంటాయని అనేది దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆక్రమణదారులకు ప్రజా ఆస్తులు చిక్కకుండా జనమే పరిరక్షించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అంబర్పేటలోని బతుకమ్మ కుంట వద్ద పాఠశాల విద్యార్థులు స్థానికులతో కలిసి మానవహారం నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, కాంగ్రెస్ నాయకులు విహెచ్, స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు. వారితో నీటి వనరుల పర్యవేక్షణపై హైడ్రా ప్రతిజ్ఞ చేయించింది. హైడ్రా ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట మళ్లీ జీవం పోసుకోవడంపై విహెచ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో బతుకమ్మ సంబురాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంట నుంచే ప్రారంభిస్తారని రంగనాథ్ తెలిపారు. గతంలో ఇది ఒక డంపింగ్ యార్డ్గా ఉండేది. చెత్త ఇదంతా కూడా మొత్తం ఇక్కడ తెచ్చి డంప్ చేసేటటువంటి పరిస్థితి నుంచి దాన్ని ఇప్పుడు ఈ రూపానికి తీసుకొచ్చాం. బట్ యాక్చువల్ ఫంక్షన్ ఇప్పుడు కాదు, ఇంకొక 2 నెలల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశం మీద బతుకమ్మ ఫంక్షన్ కల్లా, బతుకమ్మ సెలబ్రేషన్ సెప్టెంబర్ 21 ఉంది, అప్పటికల్లా రెడీ చేయాలని చెప్పి కూడా వారి ఆదేశాలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా మా ప్లాన్ కూడా అట్లానే వేసుకుంటూ ఇప్పుడు బై నెక్స్ట్ సెప్టెంబర్ 21 కల్లా ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ సెలబ్రేషన్ నిర్వహించడానికి కూడా అది పెద్ద ఫంక్షన్గా చేయడం కూడా జరుగుతుంది. ఎవరో అన్యక్రాంతం కాకుండా దీని అన్నింటినీ కూడా ఈ కమ్యూనిటీ అసెట్స్, అందుకోసం మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ని, వీళ్ళ బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళని, కాలనీ వాళ్ళని, ఎందుకంటే ఇది వాళ్ళ అసెట్స్, ఇది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ముందు. సో ఇది మేము చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా ఈ చిన్నారులు, ఈ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, అంటే ఈ యంగర్ జనరేషన్స్ కోసం చేస్తున్నాం అనే దాన్ని చూపించడానికి ఈ 1 year ఆఫ్ సెలబ్రేషన్స్ ఈ పిల్లల మధ్యలో, ఈ బస్తీవాసుల మధ్యలో ఈరోజు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పాలు తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 110 లీటర్ల కల్తీ పాలు తయారీలో ఉపయోగించే రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. మేడిపల్లి మండలం పర్వతాపూర్ సాయి మహాదేవ్ నగర్లో
కల్తీ పాలు తయారు చేస్తున్నారనే సమాచారంపై పాల వ్యాపారి గంగలపూడి మురళీకృష్ణారెడ్డి ఇంటిపై మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గోల్డ్ డ్రాప్ ఆయిల్, మిల్క్ పౌడర్ ఉపయోగించి మురళీకృష్ణారెడ్డి కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ సిబ్బంది కేసు నమోదు చేసి మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలకు పోటెత్తిన వరదల బారిన పడి పాకిస్తాన్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఒక పంజాబ్ ప్రావిన్స్లో ఆకస్మిక వరదలు సంభవించి 24 గంటల్లో 54 మంది చనిపోయారు. గత 3 వారాల్లో 178 మంది వరదల బారిన పడి చనిపోయినట్టు పాక్ ప్రభుత్వాధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే పాక్లో 82%, పంజాబ్లో 124% అధిక వర్షపాతం పడినట్టు పాక్ వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, దక్షిణాన సింధ్, బలోచిస్తాన్ తదితర రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. పంజాబ్, జేలం జిల్లాల్లో కుంభవృష్టి పడింది. అనేక మందిని సైనికులు, సహాయ సిబ్బంది కలిసి పడవలు, హెలికాప్టర్లతో రక్షించారు. రావల్పిండి, లాహోర్ సహా పలు నగరాలు, పట్టణాలు జలమయమవగా రోడ్లు, నదుల్ని తలపిస్తున్నాయి. అనేక కార్లు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి హైవేలు మూసుకుపోయే అవకాశం ఉందని పర్యాటకులు తమ ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. దక్షిణ కొరియాలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో 4 ప్రాణాలు కోల్పోయారు. సియోల్కు దక్షిణాన ఉన్న వసాన్లో కారుపై గోడ కూలి 1 మృతి చెందారని అధికారులు తెలిపారు. మరో చోట వరదల్లో కారు నీట మునిగి 3 చనిపోయినట్టు చెప్పారు. వరదల కారణంగా 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా దక్షిణ కొరియాలో 46 దేశీయ విమానాలు రద్దు చేశారు. దక్షిణ చుంగ్ చియోంగ్ ప్రావిన్స్లోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి తెగబడ్డ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గ్రూప్ను ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించాలని భారత్ స్వాగతించింది. వాషింగ్టన్ నిర్ణయాన్ని భారత్, అమెరికా ఉగ్రవాద నిరోధక సహకారానికి ఉన్న బలమైన సహకారానికి నిదర్శనంగా విదేశాంగ మంత్రి జయశంకర్ అభివర్ణించారు. పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్ర సంస్థ ఎఫ్టీఓ, స్పెషల్లీ డిజైన్డ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఎస్డీజీటీగా ప్రకటించినందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జయశంకర్ ఎక్స్లో పోస్టు చేశారు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు వివరించారు. జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారని మార్కో రూబియో వివరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మెటా సంస్థ క్షమాపణలు తెలిపింది. ఒక పోస్టును కన్నడ నుంచి ఆంగ్లంలోకి తప్పుగా అనువాదం చేయడంపై సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేయగా మెటా వివరణ ఇచ్చింది. కన్నడ అనువాదం సరిగా లేదనే సమస్యను పరిష్కరించామని మెటా ప్రతినిధి తెలిపారు. అలా జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు. అనువాదంలో ఏఐ టూల్ మిషన్ తప్పిదం వల్ల ఇలా జరిగిందని మెటా సంస్థ పేర్కొంది. ఖచ్చితమైన అనువాదాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపింది. ఇటీవల సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూయగా ఆమెకు సంతాపం తెలుపుతూ సీఎం కార్యాలయం కన్నడలో ఓ పోస్టు పెట్టింది. సీఎం సిద్ధరామయ్య బహుభాషా తార సీనియర్ నటి బి సరోజాదేవి పార్థివ దేహానికి కడసారి నివాళులర్పించారని అందులో పేర్కొంది. మెటా సంస్థ మాత్రం ఆంగ్లంలోకి తప్పుగా అనువదించగా సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మెటా క్షమాపణలు కోరింది. ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మరోసారి భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక ఏడాదికి 9,741 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. అందులో సగానికి పైగా ఆదాయం ఐపీఎల్ నుంచే వచ్చినట్లు వెల్లడించింది. ఐపీఎల్ నుంచి 59% అంటే 5,761 కోట్లు వచ్చినట్లు తెలిపింది. అంతర్జాతీయ టోర్నమెంట్లకు బ్రాడ్కాస్టింగ్ హక్కులు, నాన్ ఐపీఎల్ మీడియా హక్కుల అమ్మకాలతో 361 కోట్లు చేకూరినట్లు పేర్కొంది. 2007లో ప్రారంభమై బీసీసీఐకి బంగారు బాతులా మారిన ఐపీఎల్ బ్రాండ్ విలువ నిరంతరం పెరుగుతూ బోర్డుకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం బీసీసీఐ వద్ద దాదాపు 30,000 కోట్ల రూపాయలు నిల్వలున్నాయి. ఏడాదికి వడ్డీల ద్వారానే దాదాపు 1,000 కోట్లు ఆర్జిస్తోంది. స్పాన్సర్షిప్స్, మీడియా ఒప్పందాలు, మ్యాండే ఆదాయాల విస్తరణ వల్ల ఆదాయంలో ఏటా 10 నుంచి 12% వృద్ధి నమోదు చేస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సదస్సులో చంద్రబాబు వెల్లడి. 2 రోజుల్లో డిక్లరేషన్. ఏపీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం.
ఢిల్లీ చిట్చాట్లో రేవంత్ ఆరోపణలపై మండిపడిన కేటీఆర్ బనకచెర్ల నుంచి దృష్టి మరల్చేందుకే నిరాధార విమర్శలు చేస్తున్నారని ఆక్షేపణ. ఢిల్లీ, బెంగళూరులో 85 ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు. విస్తృత తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు లేవని తేల్చిన పోలీసులు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో సుప్రీంకోర్టుకు జస్టిస్ యశ్వంత్ వర్మ. అభిశంసనకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ పిటిషన్. భారత్లోకి మాదక ద్రవ్యాలు పంపేందుకు పాక్ కుట్ర. పంజాబ్ సరిహద్దుల్లో అడ్డుకున్న బీఎస్ఎఫ్, 6 డ్రోన్లను స్వాధీనం చేసుకున్న బలగాలు. 2023-24లో బీసీసీఐకి కాసుల పంట. మొత్తం ఆర్జన 9,741 కోట్ల రూపాయలు. ఒక్క ఐపీఎల్ నుంచే 5,761 కోట్లు వచ్చినట్లు వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.